ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ అసలు ఎప్పుడు అవ్వట్లేదు. ఇంతకీ నాకు వస్తుందా రాదా అని డౌట్తోనే చేశాను. ట్రై చేద్దాము, మనకు వచ్చుద్దా రాదా అని చెప్పి చాలాసార్లు అనిపించింది, కానీ ఎప్పుడు చేయాలని చేయలేదనమాట. సో ఫైనల్లీ అయితే రవ్వ లడ్డు చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం మా చెల్లి అయితే మా ఊరు పండగకి వచ్చింది కదా, ఆ టైంలో తను మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పెడదామని చెప్పేసి అమ్మేమో ఈ స్వీట్ చేయమని చెప్పింది. రవ్వ లడ్డు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోస్ అనేది మీ ఫోన్లోకి ముందుగానే వచ్చేస్తాయి అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా రవ్వ లడ్డు ప్రాసెస్ ఏంటంటే చాలామంది 2-3 రకాలుగా చేసుకుంటారు. నేను ఎలా చేయాలో కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం అని చెప్పాను కదా, ట్రై చేశాను అలాగా. ఫస్ట్ అయితే 1 kg ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. అది బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే తీసుకున్నాను. అందులో ఏమన్నా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఇలా కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కడాయి ఏంటి ఎంత అందంగా ఉందని అనుకోకండి, ఇది దుంపలు ఉడకబెడదామని చెప్పి స్టవ్ మీద పెట్టి పడుకుంటే లేచేటప్పటికి మాడి మశానం అయిపోయింది. ఆ రోజు వీడియో పెడదాం అనుకున్నాను, ఇంకా బాగోదులే అని చెప్పి ఆ హడావిడిలో కంగారులో రాలేదన్నమాట మైండ్లోకి. సో తోమగా ఇలా అయినా వచ్చింది. ఇంకా వేస్ట్గా పక్కన పెట్టడం ఎందుకు, కొత్త కడాయి అని చెప్పి అలాగే వాడుతున్నాను. బొంబాయి రవ్వ అయితే కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకొని. ఆ తర్వాత ఏం చేశానంటే మళ్ళీ గుర్తొచ్చింది జీడిపప్పు వేయించుకోలేదు కదా అని చెప్పి అది తీసి పక్కన పెట్టి గిన్నెలో కొంచెం నెయ్యి ఉంటే అందులో జీడిపప్పు వేసేసి వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, అది మళ్ళీ నూకలో వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. రవ్వ లడ్డు కోసం ఇదేంటి ఇంత తిప్పలు పడుతుందని అనుకోకండి, చెప్పాను కదా ముందే ఫస్ట్ టైం అని చెప్పి. ఎలా బుర్రకి తడితే అలా చేస్తున్నాను అనమాట. ఒక ప్రాసెస్ ఒక విధి విధానం అంటూ ఏం లేదు, ఎందుకంటే నేను చేయడం కూడా ఫస్ట్ టైం. ఎలా చేస్తే ఏంటండి, సక్సెస్ అయిందా లేదా, లడ్డు షేప్ వచ్చిందా లేదా, అది టేస్ట్ బాగుందా లేదా, మనకి ఇదే ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఫ్రై చేస్తుంటే ఆ నెయ్యి, ఆ నూక అరోమా వస్తుంది, స్మెల్ ఇంటి నిండా భలే వస్తుంది అనమాట. చాలా బాగుంది. తర్వాత ఈ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం స్టవ్ అయితే ఆపేసి ఇక్కడ కొబ్బరి కూర వేసుకుంటే లడ్డూలో బాగుంటుందని ఎక్కడో విన్నాను అనమాట. సో అందుకోసమని ఒకటి కొబ్బరికాయ ఉంటే అది కొట్టి ఇలా కొబ్బరి కూర అయితే కోరుతున్నాను టేస్ట్ కోసం అని. ఛానల్ పెట్టకముందు అయితే ఎవరో హెల్ప్ అన్న తీసుకునేదాన్ని, ఇప్పుడు ఛానల్ పెట్టిన తర్వాత కర్త కర్మ క్రియ నావే అయిపోయాయి అనమాట. కొన్ని కావాలంటే కొన్ని తప్పు, ఏదోలా తిప్పలు పడి లడ్డు అయితే బాగానే చేసాంలేండి. చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎలా చేశాను. కొబ్బరి కూర అయితే తురిమేసుకున్నాను కదా, ఈ కొబ్బరి కూర తీసుకొచ్చి ఈ నూకలు అయితే వేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని రెండు కలిపి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అంటే నూక ఒక 50% ముందే ఫ్రై చేసుకున్నాను, తర్వాత కొబ్బరి కూర వేసేసుకొని మిగతాది ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పంచదార అనేది తీసుకోవాలి. పంచదార ఎంత తీసుకోవాలంటే 1 kg నూక అనుకోండి, సో కేజీ పంచదార తీసుకోవాలి, ఎక్స్ట్రా అక్కర్లేదు. స్వీట్ కోసం స్వీట్ తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు ఉంటే సరిపోతుంది, ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. ఇంకా తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ కేజీకి కేజీ సరిపోతుందని మెజర్మెంట్ అనమాట పర్ఫెక్ట్గా చెప్పాలంటే. పంచదార కూడా వేసుకొని కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, మీరు కావాలంటే కిస్మిస్, బాదము, ఇంకా ఎక్కువ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతం జీడిపప్పు ఒకటే ఉంది కాబట్టి అది ఫ్రై చేసుకొని వేసుకున్నాను. లాస్ట్లో వేసింది ఏంటంటే యాలకుల పొడి, 2 చెంచాల యాలకుల పొడి వేసుకుంటే ఆ స్మెల్, అరోమా సూపర్ అంటే సూపర్. సో అందుకోసమని ఒక 2 చెంచాలు యాలకుల పొడి అయితే వేసేసుకున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ముందుగానే మనం ఒక 1/2 లీటర్ పాలు అనేవి మరగబెట్టుకొని చల్లార్చుకోవాలి. అంటే ఫస్ట్ మనం నూక వేపుకుంటాం కదా, అప్పుడే పాలు మరగబెట్టుకొని ఉంచేసుకుంటే ఇది ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి పాలు అనేవి చల్లారిపోతాయి అన్నమాట. సో పాలు అనేది చాలా గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. సో ఈ నూక ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ పాలు ఈ నూకలో కొంచెం వేసుకుంటూ మనం లడ్డూలు అనేవి చుట్టుకోవాలి. ఒకసారి వేస్తామనుకో అంతా కలిసిపోయి పాకంలాగా ఏదోలాగా అయిపోద్ది. సో కొంచెం వేసుకుంటూ పక్కన కలుపుకుంటూ లడ్డూలు అనేవి చుట్టుకోవాలి. ఇక్కడ ఒక లడ్డు చుట్టేసి మా అమ్మకి టేస్ట్ చేయమని ఇచ్చాను, మా చిన్న పాపకు పెడుతుంది. అది చూడండి, దానికి స్వీట్స్ అంటే మహా ఇష్టం. పొద్దుత్తమానం 3 పూటల స్వీట్స్ పెట్టినా అది బాగా తింటుంది అనమాట చిన్న పాప. సో దానికి టేస్ట్ చూపించింది, అక్కడ పక్కన సబ్బులతో వాడుతుంది అనమాట. నేను ఏదైనా పని చేసుకున్నప్పుడు తనకి ఏ బొమ్మలు కావాలంటే ఆ బొమ్మలు ఇచ్చేస్తేనే సైలెంట్గా ఉంటుంది. లేదంటే నేను చేసిన పనిలో వస్తూ నేను చేసిన పని చేస్తానంటూ ఇంకా ఏదేదో పనులు చేస్తుంది, ఇంకా ఆ పని ఆగిపోవాల్సిందే మనం చేసిన పని. సో అందుకోసమని తనకి ఆ సబ్బులు అవి ఇచ్చేస్తే తను ఆడుకుంటుంది. నేను ఇక్కడ కొన్ని పాలు వేసుకుంటూ లడ్డూలు అనేవి చుట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రణీత్ ఏమో వీడియో తీస్తున్నాడు, మా అమ్మేమో అక్కడే కూర్చొని నాకు సజెషన్స్ ఇస్తుంది, ఇలా చెయ్యి అలా చెయ్యి, లడ్డు ఈ సైజు, ఒక్కో లడ్డు ఒక్కో సైజు చెప్తుంది. ఫస్ట్ చిన్నవి చేస్తే పెద్దవి అంటుంది, పెద్దవి చేస్తే చిన్నవి అంటుంది. ఎలా చేసుకోవాలి, నువ్వే చేసుకో తల్లి అంటే నాకు రావు, నువ్వే చెయ్యి అంటుంది. ఏంటో ఈ మమ్మీసు.
ఇక్కడ కరెక్ట్గా ఒక హాఫ్ లీటర్ పాలని పట్టాయి అన్నమాట. హాఫ్ లీటర్ పట్టాయి, మిగిలిపోలేదు, అలాగని ఎక్కువ అవ్వలేదు. ఒక హాఫ్ లీటర్ పాలు, 1 kg నూక, అలాగే 1 kg పంచదార అనమాట. సో పర్ఫెక్ట్గా లడ్డూలు అనేవి వచ్చేసేవి. మొత్తం లాస్ట్ వరకు చుట్టేసిన తర్వాత లాస్ట్లో కౌంట్ చేశాను. ఎన్ని వచ్చినాయి అంటే 1 kg నూకకి 40 లడ్డూలు అనేవి వచ్చాయి. అంటే 10 పుంజాల లడ్డూలు అనేవి వచ్చాయి అన్నమాట. మీడియం సైజు, మరి చిన్న సైజు కాదు, మరి పెద్ద సైజు కాదు, మీడియం సైజులో వచ్చాయి. ఎలాగైతేనే నా పాటలు నేను పడుకుంటూ లడ్డూలు అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ముందే చెప్పాను కదా టేస్ట్ బాగుండాలి, షేప్ రావాలని. షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైమే చేసిన సూపర్ అంటే సూపర్ కుదిరిపోయాయి. నాలో ఇంకో మైనస్ పాయింట్ ఉంది చెప్పనా. నిజానికి చెప్పాలంటే నేను ఏదైనా ఫస్ట్ టైం చేసిన వంట చాలా బాగా కుదురుద్ది, చాలా అంటే చాలా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ టైం చేస్తాను, మళ్ళీ రాదు, దొబ్బిద్ది. సెకండ్ టైం అస్సలు రాదు. మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ట్రై చేస్తాను, అప్పుడు మళ్ళీ వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక ధీమాలో ఉండిపోతాను అనమాట. ఇది బాగా వచ్చేసింది కదా, నెక్స్ట్ టైం కళ్ళు మూసుకొని చేసేయచ్చు అని చెప్పి. మీరు కూడా ఇంతేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.